హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఫిష్ కర్రీ. ఇక్కడ నేను ఫిష్ కర్రీ కోసం 1 kg వరకు చేపలను తీసుకున్నాను. చేప ముక్కలకు ఉప్పు బాగా పట్టించి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. దీనివలన చేపలు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను నైట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచు వరకు అల్లంని, 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ను తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 4 పచ్చిమిరపకాయలను, కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1½ గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోవాలి. దీన్ని 4-5 నిమిషాల వరకు మరిగించుకోవాలి.
ఇలా మరిగించిన తర్వాత కారం ఉప్పు సరిపోయిందేమో చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చేపలను వేసి స్లోగా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నుండి 18 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరను వేసి స్లోగా తిప్పుతూ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.